ఇప్పుడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అయితుంది. బతుకమ్మ ఫోటోలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలనలో జేసిన బతుకమ్మ ఎట్లుంది, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జేసిన బతుకమ్మలు ఎట్లున్నాయి అని. ఇంకా గిన్నిస్ రికార్డుల కోసం జేసినాము అని జెప్తున్నారు ఈ బతుకమ్మల్ని గాని. ఇప్పుడు నా ఎనకాల కనిపిస్తున్నాయి గదా మీకు ఫోటోలు. ఒకసారి చూడుర్రి. చూసిన తర్వాత ఇది ఇదే చాలా వైరల్ అయితుంది నిన్నటి నుంచి. బీఆర్ఎస్ హయాంలో జేసిన బతుకమ్మలు. ఇది కాంగ్రెస్ వాళ్ళు నిన్న చేసిన బతుకమ్మ. ఒక్కసారి చూడుర్రి మనందరికీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ, మనందరికీ బతుకమ్మ అంటే ఎట్లుంటది, బతుకమ్మను ఎట్లా జేయాలి అనేది మనందరికీ తెలుసు. ఇది జూసిన తర్వాత ఎవరికన్నా బతుకమ్మ లెక్క కనిపిస్తుందా? ఒక్కసారి ఇది జూడుర్రి. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే చర్చ. అసలు ఎందుకు ఇట్లా బతుకమ్మను తగ్గించే ప్రయత్నం? బతుకమ్మ అంటే ఎందుకు పడదు? ఇప్పుడు మనం గతంలో కూడా చెప్పుకున్నాం చాలా సందర్భాలలో. ఇప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రజలకు ఎంత పెద్ద పండగ, ఎంత అదిగా బతుకమ్మ పండగ అని చేసుకుంటాము అనేది మనందరికీ తెలుసు. ఈ బతుకమ్మ అంటేనే ఎందుకు దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నమో, లేకపోతే అంటే అందరికీ ఒక సెంటిమెంట్‌తోని కూడింది బతుకమ్మ పండగ అనేది. బతుకమ్మను పేర్చుడు, బతుకమ్మను జూసుడు గిట్ల పేరుస్తారు ఆ బతుకమ్మని. అసలు ఎక్కడ జూసి ఈ బతుకమ్మ జేయాలనుకున్నారు? ఇప్పుడు మన సీఎం గారికి తెలంగాణ తల్లి చేతిల బతుకమ్మ ఉంటే నచ్చదు. హ్మ్. బతుకమ్మ పండుగకు చీరలియ్యరు. అసలు బతుకమ్మ అంటేనే ఎందుకు తగ్గించే తెలంగాణకు ఉన్న అస్తిత్వాలను గావచ్చు, తెలంగాణకి ఉన్న సంస్కృతిని, సాంప్రదాయాలను గావచ్చు, తెలంగాణకే స్పెషల్‌గా ఉన్న బతుకమ్మను గావచ్చు, ఎందుకు బతుకమ్మ ఎంట ఇంత పడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంటు, లేకపోతే మన సీఎం గారు గావచ్చు. అసలు బతుకమ్మ అంటే ఎందుకు పడదు ఈయనకి? బతుకమ్మను ఎందుకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనేది నిన్న మళ్ళొక్కసారికి జూసిన తర్వాత తెలంగాణలో ఉన్న జనమంతా అనుకుంటున్నారు. ఇప్పుడు బతుకమ్మ చీరల పరిస్థితి ఏంది మనందరికీ తెలుసు. ఇయ్యలే. ఇస్తామన్నప్పుడు గూడా ఏమన్నారు వాళ్ళు? బతుకమ్మకట బతుకమ్మ చీరలని పేరు పెట్టం మేము. ఏంది మన ఇందిరమ్మ చీరలను పెడతాము అని అన్నారు. అవన్నీ ఇచ్చిర్రా? ఇయ్యలే. ఈసారి లేవు అని చెప్పిర్రు మళ్ళా వాళ్ళే. వాళ్ళ మంత్రి గారే చెప్పినట్టున్నారు. సీతక్క గారు చెప్పినట్టున్నారు. అది. తెలంగాణ తల్లి విగ్రహం చేతుల నుంచి బతుకమ్మని తీసేస్తారు. ఇప్పుడేమో ఇగో ఈ బతుకమ్మని ఇట్లా తయారు చేసిన బతుకమ్మ. సోషల్ మీడియాలో విపరీతంగా అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది ప్రభుత్వం? ఇంకొకటి ఒక్కసారి ఈ నమస్తే తెలంగాణ కూడా రాసినట్టుంది దీని మీద. ఒక్కసారి చూద్దాం. ఉండు నేను మీకు చూపిస్తా. మనం ఇంతకుముందు చూసినాం గదా ఆ బతుకమ్మని. దాన్ని ఎందుకు చేసిర్రట అంటే ఈ 1354 మందితో ఆడితే రికార్డట. బతుకమ్మ రూపాన్ని మార్చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సహజ రూపానికి భిన్నంగా భారీ బతుకమ్మ ఏర్పాటు. సరూర్ నగర్లో గిన్నిస్ బుక్ రికార్డుల పేరిట హంగామా. 1354 మందితో ఆడితేనే రికార్డు అంటూ ప్రచారం. బతుకమ్మ రూపం మార్చడం హంగామాపై మహిళల ఆగ్రహం. డెఫినెట్‌గా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకు చేయరు? అసలు చూసేటందుకు బతుకమ్మ లెక్కుందా అది? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి చిహ్నం. తరతరాలుగా బతుకమ్మకు ఒక రూపం కొనసాగుతుంది. కానీ అట్లాంటి బతుకమ్మను కాంగ్రెస్ సర్కారు మార్చింది. ప్రచార యావలో పడిన సర్కారు బతుకమ్మ సహజ సిద్ధమైన రూపాన్ని పక్కన పెట్టి ఎగ్జిబిషన్లో ఒక ఆట వస్తువు తరహాలో తీర్చిదిద్దిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేంది బతుకమ్మ ఇట్లుంది అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసిరట. అసలు బతుకమ్మ ఇట్లా కూడా ఉంటుందా? నిజంగానే నాకు చూసిన తర్వాత కూడా అదే డౌట్ వచ్చింది. నేను చాలా ఏండ్ల నుంచి మా ఇంట్లో బతుకమ్మ వేరుస్తారు, బతుకమ్మ పండగ చేస్తాం మేము, కానీ బతుకమ్మ గిట్లుంటుందా, ఇట్లా కూడా బతుకమ్మని చేయొచ్చు అనేది నాకు నిన్న ఆ ఫోటోని చూసిన తర్వాతనే అర్థమైంది. మేమైతే అట్లా చేయం మరి బతుకమ్మని. కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తుందేమో కానీ తెలంగాణలో ఉన్న ఏ ఆడబిడ్డలు కూడా అట్లా బతుకమ్మ చెయ్యరు. 64 అడుగుల అతి పెద్ద బతుకమ్మ ఏర్పాటు చేసిన విభాగంలో ఒక రికార్డట. 1354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ జానపదానికి, ఇదేందో అర్థం కాలే, బతుకమ్మ జానపదమట. బతుకమ్మ జానపదానికి కాలు కదిపిర్రు అనే దాంట్లో ఇంకొక రికార్డు కైవసం చేసుకున్నట్లు తెలిపిరట. ఇంకొకటి ఏంది, ఇది 1354 మంది మహిళలు. అయితే ఈడ దానికి రాసినట్టున్నారు వీళ్ళు చూడుర్రి.
వరంగల్ వేయి స్తంభాల గుడి, పద్మాక్షి గుడి, పద్మాక్షి గుట్ట, వరంగల్, సిద్దిపేట కొమ్మటి చెరువు, కరీంనగర్ సర్కస్ గ్రాండ్, వెమ్లవాడ, ఈడ ట్యాంక్ బండ్ కూడా. ఇట్లా వేలాది మంది బతుకమ్మ ఆడతారు కానీ 1354 మంది ఆడి బతుకమ్మ రికార్డులో వచ్చుడేందో మరి వీళ్ళే చెప్పాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఇదే. రేవంత్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం మార్చిందని, కొత్త విగ్రహంలో బతుకమ్మకు చోటు కల్పించలేదని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు డెఫినెట్‌గా అది కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే బతుకమ్మ అనే పేరు వింటేనే, బతుకమ్మ అనేది రూపం కనిపిస్తేనే సీఎం గారికి ఏమైతుందో మరి అర్థం కాలేదు కానీ 1354 మంది ఆడుడు కూడా ఒక రికార్డట. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నోళ్ళు కూడా కింద కమెంట్లలో చెప్పుర్రి. ఒక్కొక్క ఊర్లో ఎంతమంది ఆడతారు? కొన్ని జాగాలలోనైతే ఊర్లకు ఊర్లు గదిలొచ్చి వేల మంది ఒకటే దగ్గర ఆడుతారు. ఇప్పుడు ఇంట్లో రాసినట్టు వరంగల్ వేయి స్తంభాల గుడి దగ్గర, కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌ల, సిద్దిపేట కోమటి చెరువు దగ్గర 1300 మంది ఆడతారు. 1300 మంది కంటే ఎక్కువ ఊర్లలో ఒక ఊరోళ్ళందరూ వచ్చి ఒకటే దగ్గర పెట్టుకొని ఆడతారు. అసలు 1300 మంది ఏంది? కొన్ని వందల మంది ఒక దగ్గరికి వచ్చి ఆడుతారు. 1300 మంది ఆడుడు దానికి రికార్డ్ వచ్చింది అనుడు. అంతమంది అంటే అంతమంది కలిసి అసలు ఎప్పుడు ఆడనట్టు. అదేదో ఇప్పుడే కొత్తగా 1300 మందిని తీసుకొని వచ్చి మేము ఆడిపిస్తున్నాం, వీళ్ళు ఆడుతున్నారు, దీనికి రికార్డ్ వచ్చిందన్నది. అసలు ఫస్ట్ బతుకమ్మ రూపాన్నే జడగొట్టిర్రు. బతుకమ్మ గిట్ల కూడా ఉంటుందా? దీన్ని బతుకమ్మ అంటారా? అసలు చూస్తానికి వచ్చినోళ్ళు సరే గవర్నమెంటు రికార్డులలోకి ఎక్కడానికి భారీ బతుకమ్మని చేస్తుందట అన్నప్పుడు అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అరే పోయి చూసొద్దాం ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని. డైరెక్ట్‌గా పోయి చూసుడు వీలు కానోళ్ళు టీవీలలో కూడా చూస్తామని పెట్టుకున్న ప్రతి ఒక్కరు నిజంగా అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అందరికీ ఇదే అనుమానం వచ్చి ఉంటుంది. నిజంగా ఈ వీడియో చూస్తున్నోళ్ళు కూడా చెప్పుర్రి. మీకు డైరెక్ట్‌గా చూసిన తర్వాత దాన్ని బతుకమ్మ అని ఎవరన్నా ఒకరు చెప్తే తప్ప అది బతుకమ్మ అని గుర్తుపట్టేటట్టు ఉందా? అది బతుకమ్మ లెక్క కనిపిస్తుందా? పోయినోళ్ళు కూడా ఇట్లనే అరే పెద్ద బతుకమ్మ ఉందట కదా చూద్దామని పోయినోళ్ళకి అసలు ఇది బతుకమ్మనా? బతుకమ్మకి ఇట్లా కూడా ఉంటుందా? ఇట్లా కూడా చేస్తారా బతుకమ్మని అని అనుమానాలు వచ్చినాయట. నాకు కూడా కలిగింది నిజంగానే. అసలు దీన్ని బతుకమ్మ అంటారా? బతుకమ్మకి ఇట్లా చేస్తారా? ఇట్లుంటుందా బతుకమ్మ? అసలు బతుకమ్మ అనే పేరు వింటేనే బతుకమ్మ చీరలుండయి, తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉండదు. ఇయాలనేమో బతుకమ్మ రూపురేఖలు మారుస్తారు. ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం? అసలు మొత్తం తెలంగాణలో బతుకమ్మ అనేదే లేకుండా చేయాలనుకుంటున్నారా? లేకపోతే అసలు ఏం చెప్పాలనుకున్నారు మీరు? రికార్డులకు ఎక్కిస్తామన్నారు. ఆ రికార్డులకు ఎక్కినప్పుడు వేరేటోళ్ళు బయట రాష్ట్రముల్లో, బయటి దేశముల్లో ఎవరన్నా చూసినప్పుడు ఇట్లనే ఉంటదేమో బతుకమ్మ అని అనుకోరా? నిజంగా గట్లుంటదా బతుకమ్మ? మీరు చేస్తే మంచిగా చెయ్యాలి గానీ, ఉన్న రూపాన్ని మార్చి వేరేటోళ్ళు గిట్లనే ఉంటదేమో అని చూపించుకునే లెక్క. ఎందుకంటే అసలు తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ. ఏ రాష్ట్రాలలో ఎక్కడ ఉండదు బతుకమ్మ అనేది. తెలంగాణకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఇప్పుడు వేరే రాష్ట్రములు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా వస్తే మీ ఊరికి ఎందుకు రావాలి, ఎప్పుడు రావాలి, ఏ పండగ అప్పుడు రావాలంటే అరే మేము బతుకమ్మను మస్తు చేస్తాం, బతుకమ్మ పండగప్పుడు రారి అని చెప్తాం. అట్లా చేస్తారు బతుకమ్మల్ని. బతుకమ్మ తెలంగాణలోకే ఉన్న ప్రత్యేకమైన పండుగ. ఇప్పుడు మీరు ఈ ఫోటోలని బతుకమ్మని చూపిస్తే చూసినోళ్ళు ఏమనుకుంటారు? ఆహా గిట్లనే ఉంటదేమో బతుకమ్మ అని అనుకోరా? అసలు అట్లుంటదా బతుకమ్మ? కనీసం ప్రభుత్వము అది చేసిన తర్వాత దాన్ని ఒక చూసుడన్నా, లైజనింగ్ అన్నా దాని మీద ఏమన్నా ఉందా? ఇట్లొచ్చింది ఏంది? ఇట్లుంటదా బతుకమ్మ అని ఒకసారి ఆలోచించుకున్నారా? ఆలోచన చేసిర్రా? రికార్డుల యావల్లల్ల బడి అసలు బతుకమ్మ రూపం మొత్తమే మార్చిర్రు. నేనంటుంది కాదు ఇది మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ నిన్న మొత్తం ఏడ చూడు అసలు దీన్ని బతుకమ్మ అంటారా? బతుకమ్మ లెక్కున్నదా? మమ్మల్ని అడిగితే మేము చెప్పేటోళ్ళం కదా! లేకపోతే మమ్మల్ని రమ్మంటే మేమొచ్చి పేర్చేటోళ్ళం కదా! గిట్లా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న ఏ ఒక్క అమ్మని అడిగినా కూడా బతుకమ్మ ఎట్లా చేయాలి, ఎట్లుంటది, ఏంది అనేది చెప్తారు. కానీ ప్రభుత్వంకి ఆ చిత్తశుద్ధి లేదు. లేకపోతే మేము రికార్డుల కోసం చేసినామని చెప్పించుకునేదే తప్ప దాంట్లో ఆత్మను లేకుండా చేసిర్రు. నిన్న బతుకమ్మ గవర్నమెంట్ రికార్డుల కోసం చేసిన బతుకమ్మ ఏదైతే ఉందో దాంట్లో అసలు అది బతుకమ్మ లెక్కనే కనిపిస్తలేదు. నేననుడు కాదు, తెలంగాణలో ఉన్న తెలంగాణ సమాజం అంతా అనుకుంటుంది. బతుకమ్మ అనే పేరు ఎత్తితేనే బతుకమ్మ అనే పేరు అనేది లేకుండా బతుకమ్మను రూపురేఖలు మార్చేసే లెక్క నిన్న తయారు చేసిర్రు, చూపించిర్రు. వాళ్ళు చెప్తున్న లెక్కలు కూడా 1300 మందితో నాడి రికార్డులైంది. మా ఊర్లలోకి వస్తే వందల మంది ఒక్కటే దగ్గర కలిసి బతుకమ్మలు ఆడుతాము. ఊర్లలో కొన్ని వందల మంది కలిసి ఆడతారు బతుకమ్మలు. 1300 మంది ఆడినంత మాత్రాన రికార్డు దానికోసం అని చేస్తున్నామని చెప్పి ఆడ
బతుకమ్మ సక్కగా లేదు. వాళ్ళు చెప్తున్నారు అన్న దానికంటే ఎక్కువ తెలంగాణలో ఉన్న జనం ఆడుతారు. తెలంగాణలో ఉన్న ఊర్లల్లో ఉన్నటోళ్ళు అందరూ ఒక్క దగ్గర చేరి కొన్ని వందల మంది బతుకమ్మలను ఆడతారు. కానీ నిన్న మళ్ళొక్కసారి సరూర్ నగర్‌లో చేసిన బతుకమ్మను జూషిన తర్వాత ప్రభుత్వంకి మరి బతుకమ్మ అంటే ఏంది? ఎందుకిట్లా బతుకమ్మ విషయంలో ఇట్లా చేస్తుంది అని మళ్ళొక్కసారి తెలంగాణ జనమైతే ఆలోచించుకుంటున్నారు.